హలో ఫ్రెండ్స్, మనం క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి 3 పేర్స్ ఇచ్చారు. అందులో ఎన్ని పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ పేర్ చూసుకుంటే కిగాలి అమెండ్మెంట్, ఫేసింగ్ డౌన్ హైడ్రోఫ్లోరో కార్బన్స్, HFCs కరెక్టే. ప్యారిస్ అగ్రిమెంట్ అడాప్టెడ్ ఇన్ 2015 కరెక్టే. మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్రస్సెస్ బయోడైవర్సిటీ లాస్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంటే కిగాలి అమెండ్మెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించి, కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2 పేర్స్. మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కిగాలి అమెండ్మెంట్ టు ద మాంట్రియల్ ప్రోటోకాల్. కిగాలి అమెండ్మెంట్ దేని గురించి? హైడ్రోఫ్లోరో కార్బన్ సంబంధించి HFCs. మాంట్రియల్ ప్రోటోకాల్ మనకొచ్చి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించి. మాంట్రియల్ ప్రోటోకాల్కే మనకి అమెండ్మెంట్ చేసి HFCs హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఫేస్ డౌన్ చేయాలని చెప్పి మనం మాంట్రియల్ ప్రోటోకాల్కి కిగాలి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ? కిగాలి, రవాండా. ఎప్పుడు? 15th October 2016. నెక్స్ట్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ చూసుకుంటే, ప్యారిస్ అగ్రిమెంట్ ఈజ్ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాస్ అడాప్టెడ్ మనకి ఎప్పుడు? 12th December 2015. మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. కిగాలి అమెండ్మెంట్, ఫేసింగ్ డౌన్ హైడ్రోఫ్లోరో కార్బన్స్, HFCs కరెక్టే. ప్యారిస్ అగ్రిమెంట్ అడాప్టెడ్ ఇన్ 2015 December 12. మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్రస్సెస్ బయోడైవర్సిటీ లాస్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ రిలేటెడ్ టు ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి, ఓన్లీ 2 పేర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ సంబంధించి. ఇండియా హ్యాస్ కమిటెడ్ టు అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. మనకి కరెక్టే. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ NDCs ఆర్ సబ్మిటెడ్ అండర్ ది ప్యారిస్ అగ్రిమెంట్. కరెక్టే, ప్యారిస్ అగ్రిమెంట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. NDC టార్గెట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ అండర్ ఇంటర్నేషనల్ లా అన్నారు, ఇన్కరెక్ట్. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు కాబట్టి ఓన్లీ 2. మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఇండియా 2031 to 2035. ఈ నెంబర్స్ ఒకసారి చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. నెక్స్ట్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఆర్టికల్ 4 పారాగ్రాఫ్ 2 రిక్వైర్స్ టు ఈచ్ పార్టీ టు ప్రిపేర్, కమ్యూనికేట్ అండ్ maintain successive nationally determined contributions NDCs that it intends to achieve. మనకి parties are requested to submit the next round of NDCs, new NDCs or updated NDCs by 2020 and every 5 years thereafter. Example 2020, 2025, 2030. regardless of their respective implementation time frames. మనకి లీగల్లీ బైండింగ్ అంటే వైల్ పార్టీస్ ఆర్ లీగల్లీ
obliged to have an NDC and pursue measures with the aim of achieving. Achievement of the NDC is not legally binding or enforceable commitment. అందుకే ఆ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ అయింది. అది కూడా ఇంటర్నేషనల్ లా ద్వారా లీగల్లీ బైండింగ్ అన్నారు, ఇన్కరెక్ట్. ఈ స్టేట్మెంటు గమనించండి. ఎన్డీసీ టార్గెట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ అండర్ ఇంటర్నేషనల్ లా అన్నారు, ఇన్కరెక్ట్. మనకి హ్యావింగ్ ఎన్డీసీ లీగల్లీ బైండింగ్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. అచీవింగ్ ఎన్డీసీ టార్గెట్స్ ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్ ఆర్ ఎన్ఫోర్సబుల్ కమిట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, మనం చూసాం కదా. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ సబ్మిటెడ్ అండర్ ది ప్యారిస్ అగ్రిమెంట్, ఆర్టికల్ 4. ఇండియా హ్యాస్ కమిటెడ్ టు అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి టేబుల్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హౌ మెనీ రోస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ రోస్ చూసుకుంటే UNFCCC ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ నెగోషియేషన్స్, పేరులోనే ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఫస్ట్ రో కరెక్ట్. క్యోటో ప్రోటోకాల్ లీగల్లీ బైండింగ్ ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్ ఫర్ ఆల్ కంట్రీస్ అన్నారు, ఇన్కరెక్ట్. లీగల్లీ బైండింగ్ ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్ అని ఉండాలి, ఆల్ కంట్రీస్ అని ఉంది కాబట్టి ఇన్కరెక్ట్. గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ అన్నారు, ఇన్కరెక్ట్. నాన్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. మనకి ఎన్ని రోస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఓన్లీ 1, ఆప్షన్ ఏ ఆన్సరు. మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే క్యోటో ప్రోటోకాల్ మనకి లీగల్లీ బైండింగ్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. ఇట్ ఓన్లీ బైండ్స్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ప్లేసెస్ హెవియర్ బర్డన్ ఆన్ దెమ్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. మనకి క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు అడాప్ట్ అయింది కూడా ఒకసారి చూసుకోండి. 11th December 1997. మనకి క్యోటో ప్రోటోకాల్ అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి ఆపరేషనలైజ్ ఫామ్ అన్నమాట క్యోటో ప్రోటోకాల్ అనేది. తర్వాత మనం గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ చూసుకుంటే ఫస్ట్ ఎవర్ UN గ్లోబల్ అగ్రిమెంట్ ఆన్ కామన్ అప్రోచ్ టు ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఇన్ ఆల్ ఇట్స్ డైమెన్షన్స్. ద గ్లోబల్ కాంపాక్ట్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్. మనకి లీగల్లీ బైండింగ్ అని ఇచ్చారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది. క్యోటో ప్రోటోకాల్ లీగల్లీ బైండింగ్ ఫర్ ఆల్ కంట్రీస్ అని ఇచ్చారు, అది కూడా ఇన్కరెక్ట్. మనకి UNFCCC ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ నెగోషియేషన్స్ కరెక్టే. మనం చూసుకుంటే UNFCCC ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ నెగోషియేషన్స్ కరెక్టే. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్యోటో ప్రోటోకాల్ లీగల్లీ బైండింగ్ ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్ ఫర్ ఆల్ కంట్రీస్ అన్నారు, అందుకని నేను కరెక్ట్. గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ అన్నారు, కాదు, నాన్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ అగ్రిమెంట్స్, ఆర్గనైజేషన్స్, కమిట్మెంట్స్ లీగల్లీ బైండింగా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. వీటి మీద మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, ఓన్లీ 1. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్లైమేట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.